FGAG చర్చ్ వ్యవస్థాపకులు మరియు సీనియర్ పాస్టర్ రెవరెండ్ పాల్ తంగయ్య గారు 1982లో కేవలం 3 మంది విశ్వాసులతో ఈ చర్చ్ ని ప్రారంభించారు. ఈ రోజు దేవుని కృప చేత FGAG చర్చ్ 40,000 మందికి పైగా విశ్వాసులతో కూడిన ఉజ్వలమైన కుటుంబముగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 3 బ్రాంచీల చర్చిలు, 4 ఆన్లైన్ శాటిలైట్ చర్చిలు ఉన్నాయి. అనేక మంది పాస్టర్లు, 800 మందికి పైగా నాయకులు, 100 మందికి పైగా ఫుల్ టైం సిబ్బంది ప్రతి వారం పలు భాషలలో అనేక సేవలతో ఈ దర్శనం మరింతగా విస్తరిస్తూనే ఉంది. మరియు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి FGAG ఇందిరానగర్లో తెలుగు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఇప్పుడు రెవరెండ్ సామి తంగయ్య గారి అద్భుతమైన పాటలో ఒక భాగం విందాం. ఆ తర్వాత మీ విశ్వాసాన్ని ప్రేరేపించే ఈ రోజు శక్తివంతమైన సందేశాన్ని విందాం. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. ఇదిగో ఈ రోజు రెవరెండ్ పాల్ తంగయ్య గారి శక్తివంతమైన సందేశం చూసి ఆశీర్వదించబడండి. I've been sharing with you about divine acceleration. నేను మీతో దైవికమైనటువంటి వేగం గురించి పంచుకుంటూ వస్తున్నాను. In Deuteronomy 28:2, I've been sharing with you about divine acceleration. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 2వ వచనంలో దైవికమైనటువంటి వేగం గురించి మీతో నేను పంచుకుంటున్నాను. Your blessings will overtake you. మీ ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడించి అందుకుంటాయి. You are no longer going to go after your blessings. Your blessings are going to overtake your life. ఇక మీదట మీరు మీ ఆశీర్వాదాల కోసం వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు. మీ ఆశీర్వాదాలే మీ జీవితాన్ని వెంబడించి Few అందుకుంటాయి. weeks back I shared with you divine acceleration brings swift blessings. కొన్ని వారాల క్రితం నేను మీతో పంచుకున్నాను. దైవికమైనటువంటి వేగము త్వరితముగా ఆశీర్వాదాలను మీ జీవితంలోకి తెస్తుంది. I shared with you divine acceleration will manifest miracles when you operate by faith. నేను మీతో పంచుకున్నట్టుగా విశ్వాసంతో నడిచినప్పుడు దైవికమైనటువంటి వేగంతో అద్భుతాలు జరుగుతాయి. I told you that how we need the touch of Jesus. When Jesus touches our lives will change. యేసు స్పర్శ మనకు ఎంత అవసరమో నేను మీకు చెప్పాను. యేసు మన జీవితాలను తాకినప్పుడు మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి. హల్లెలూయా. Today you will love this message. ఈ రోజు ఈ సందేశాన్ని మీరెంతో ప్రేమిస్తారు. Divine acceleration restores what was lost in double measure. దైవికమైనటువంటి వేగం కోల్పోయిన వాటిని రెండంతలుగా మీ జీవితాల్లో పునరుద్ధరిస్తుంది. Turn to your neighbor and say, పక్కవారి వైపు తిరిగి చెప్పండి, everything that I have lost, నేను కోల్పోయిన ప్రతి దానిని I'm going to get it back in double measure. రెండంతలుగా నేను పొందుకోబోతున్నాను. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor, from now onwards it's going to be double. పక్కనున్న వారికి చెప్పండి, ఇప్పటి నుంచి రెండింతలు కాబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. No more double trouble but double blessing. రెండింతలైనటువంటి కష్టాలే ఇంక మీదట ఉండవు గాని రెండింతలైనటువంటి ఆశీర్వాదాలే.
Are you ready for that? మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. All those who have not got married, very soon you will be double. వివాహం కాని వారందరూ చాలా త్వరలో మీరు జతపరచబడబోతున్నారు. All lost all your blessings, God is going to restore it back double fold in Jesus' name. మీరు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు యేసు నామములో రెండింతలుగా మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. In Joel chapter 2 verses 25 and 26, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 26 వరకు చూస్తే, I will repay you for the years the locust has eaten, the great locust and the young locust, the other locust and the locust swarm, my great army that I sent among you. You will have plenty to eat until you are full, and you will praise the name of the Lord your God, who has worked wonders for you. Never again will my people be ashamed. amen. ఆమేన్. Never again my people will be ashamed. నా జనులు ఇకనెన్నటికిని సిగ్గునొందరు. The whole year what the locust has eaten, God is going to restore it, and never my people will be ashamed. ఈ సంవత్సరం అంతా కూడా మిడతలు తిన్న వాటిని అన్నిటినీ దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. ఇకపై నా ప్రజలు ఎన్నడనూ సిగ్గునొందరు. All these years you went through shame. ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఎంతగానో సిగ్గుపరచబడినటువంటి పరిస్థితుల్లో, From now కానీ ఇప్పుడు everything will change. ప్రతిదీ మారబోతుంది. Hallelujah. హల్లెలూయా. When I say it will change, నేను మారుతుంది అని మీతో చెప్పినప్పుడు your spiritual life is going to double for the glory of God. మీ ఆత్మీయ జీవితం దేవుని మహిమ కొరకు రెండింతలు కాబోతుంది. Your prayer life, మీ ప్రార్థనా జీవితం, your Bible reading, వాక్యం ధ్యానించడం, your praying in tongues, అన్య భాషల్లో మాట్లాడటము, your walking with God. దేవునితో నడవటము. When you bring an alignment with your spiritual life with God, everything will double for the glory of Jesus Christ. మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దేవునితో సరి చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు మహిమ కొరకు ప్రతిదీ కూడా రెండింతలు కాబోతుంది. Hallelujah. హల్లెలూయా. The word restore means పునరుద్ధరించడం అనే మాటకు అర్థం ఏంటంటే to make whole, సంపూర్ణం కావడం, to repay, మళ్ళా బాగు చేయడం, or complete. లేదా పూర్తిగా చేయడము. Now when God says I am going to restore, దేవుడు ఎప్పుడైతే నేను నిన్ను పునరుద్ధరిస్తాను అంటున్నాడో, God is saying I'm going to make you whole. ఆయన ఏమంటున్నాడంటే నేను నిన్ను సంపూర్ణముగా చేస్తాను. Whatever that is not complete in your life, God will complete it. ఏదైతే నీ జీవితంలో సంపూర్ణం కాలేదో దేవుడు సంపూర్ణపరచబోతున్నాడు. Restoration will accelerate time to bring fullness and completion to his people. ఆయన ప్రజల జీవితాలలో సంపూర్ణతను తీసుకురావడానికి పునరుద్ధరించడం ద్వారా సమయాన్ని ఆయన మన జీవితంలో వేగవంతం చేయబోతున్నాడు. God's restoration. దేవుని పునరుద్ధరణ. God's restoration. దేవుని పునరుద్ధరణ. God gave us a place here. ఆయన ఇక్కడ మనకు స్థలాన్ని ఇచ్చాడు. God helped us to build this church here. ఇక్కడ సంఘాన్ని కట్టడానికి ఆయన సహాయం చేశాడు. Today this church is growing. ఈ రోజు సంఘం ఎదుగుతూ ఉంది. One day ఒక రోజు God will restore everything in this place for the glory of Jesus Christ. ఆయన మహిమ కొరకు ఇక్కడున్న ప్రతిదీ కూడా పునరుద్ధరించడం జరగబోతుంది త్వరలోనే. పాస్టర్ గారు, I got married. నాకు వివాహం అయ్యింది. I thought everything will be nice. అంతా బానే ఉంటదని నేను అనుకున్నాను. Pastor, I built a house. పాస్టర్ గారు, ఇల్లు కట్టాను. I thought everything will be nice. అంతా బాగుంటది అనుకున్నాను. God is saying, దేవుడు చెప్తున్నాడు, ever troubles
you are going through, I will restore your life. I will make you whole. I will complete the work I have started in your life. నీవు ఏ కష్టాల ద్వారా వెళ్తున్నావో నీ జీవితాన్ని నేను పునరుద్ధరిస్తాను, నేను నిన్ను సంపూర్ణుడిగా చేస్తాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Supernatural restoration. అసాధారణమైన పునరుద్ధరణ. When I say supernatural restoration, నేను ఎప్పుడైతే అసాధారణమైన పునరుద్ధరణ అంటున్నానో it is not by your power, అది మీ శక్తి చేత కాదు, it is by God's power. అది దేవుని శక్తి చేత మాత్రమే. Everybody got it? అందరికీ అర్థమైందా? You can't do it. మీరు చేయలేరు. You can't double even an ant. ఒక చీమను కూడా మనం రెండుగా మార్చలేము. But this is God, supernatural, acceleration. కానీ ఇది దైవికమైనటువంటి వేగము. Now I want you to read this loudly. అందరూ కూడా బిగ్గరగా చదవండి. Everybody read. Supernatural restoration is the divine act of God, replenishing, renewing, and returning what has been lost or stolen. Yes. Unlike human restoration, which often tries to repair or replace, supernatural restoration brings back things in a state better than their original form. Hallelujah. హల్లెలూయా. Your restoration is repair. మీ పునరుద్ధరణ కేవలం బాగు చేయడము. Everybody understand? అర్థమైందా? Now you got a car, మీకు ఒక కారు ఉంది, something happened. ఏదో జరిగింది. Now what you will do? ఇప్పుడు మీరేం చేస్తారు? You will go to the garage. గరేజ్ కి వెళ్ళి You will repair the car. ఆ కార్ ని బాగు చేస్తారు. Now this box broke. ఈ బాక్స్ విరిగిపోతే I will repair this box. నేను ఈ బాక్స్ ని బాగు చేస్తాను. That is what natural restoration. అది సహజమైనటువంటి పునరుద్ధరణ అయ్యింది. Supernatural restoration. అసాధారణమైన పునరుద్ధరణ అంటే When this is broken, ఇది ఎప్పుడైతే విరిగిపోయిందో God will give me something new. దేవుడు నాకు మరొక క్రొత్త దాన్ని ఇస్తాడు. Your car is broken. మీ కారు విరిగిపోతే God will give you new. దేవుడు మీకు ఒక కొత్త కారుని ఇస్తాడు. God is not going to stitch. He is going to give you something new. That is called supernatural restoration. దేవుడు ఏదో బాగు చేసైతే ఇవ్వడు గాని కొత్తది ఇస్తాడు. అది అసాధారణమైనటువంటి పునరుద్ధరణ అయ్యింది. It will be better than the original. అది ఒరిజినల్ గా ఉన్నటువంటి వస్తువు కంటే కూడా మేలైనదిగా బాగుగా ఉంటుంది. Somebody receive this word. అందరూ కూడా ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోండి. This will be better than the original. ఒరిజినల్ దానికంటే కూడా ఇది మంచిగా ఉంటుంది. God intervenes into your life. Everything God will make it by His supernatural power. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా అసాధారణమైనటువంటి శక్తితో పనిచేస్తాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. పక్కవారి వైపు తిరిగి చెప్పండి. Everything is going to be better. అన్ని కూడా మంచిగా మారబోతున్నాయి. Come on, tell your neighbor. చెప్పండి పక్కవారి వైపు తిరిగి. Everything is going to be better. సమస్తము కూడా మంచిగా మారబోతుంది. ಎಲ್ಲವೂ ಇನ್ನೂ ಉತ್ತಮವಾಗಿ ಇರುತ್ತದೆ. Hallelujah. హల్లెలూయా. Everything is going to be better by the power of supernatural intervention. దేవుని యొక్క అసాధారణమైనటువంటి జోక్యం వల్ల మీ జీవితంలో సమస్తము కూడా మంచిగా మారబోతుంది. Somebody shout and say, బిగ్గరగా చెప్తారా? God is restoring my life. దేవుడు నా జీవితాన్ని పునరుద్ధరిస్తున్నాడు. All what I have lost, నేను కోల్పోయిన వాటన్నిటినీ I'm going to get it in double. రెండంతలుగా నేను పొందుకోబోతున్నాను. You will never again will be put to shame by anybody. ఎవరి చేతను కూడా ఇక ఎన్నడూ మీరు సిగ్గు నొందబడరు. Hallelujah. హల్లెలూయా. Whatever your enemy has destroyed, God
will give it back to you. ఏదైతే మీ జీవితంలో దుష్టుడు నాశనం చేశాడో దేవుడు వాటినన్నిటిని తిరిగి ఇస్తాడు. No time, ఏ కాలము, no circumstances ఏ పరిస్థితులు కూడా can limit God. దేవుణ్ణి పరిమితి చేయలేవు. No time, ఏ సమయము, circumstances ఎటువంటి పరిస్థితులైనా can limit God. దేవుణ్ణి పరిమితి చేయలేవు. God will restore your life again. దేవుడు నీ జీవితాన్ని మరలా పునరుద్ధరించబోతున్నాడు. I want you to praise Him right now. ఆయన్ని స్తుతించండి ఈ సమయంలో. A time when God's people have suffered because of locust. ఒకానొక సమయంలో దేవుని ప్రజలు మిడతలచే ఇబ్బంది పడినప్పుడు The crops were destroyed. పంటలు నాశనమయ్యాయి. Their land was barren. భూములు ఎండిపోయినటువంటిగా ఉన్నాయి. Their future, they could not even think. వారి భవిష్యత్తు గురించి వారి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. Today your life may be like this. ఈ రోజు మీ జీవితము ఇలా ఉండొచ్చేమో కానీ Your land is barren. మీ భూమి ఎండిపోయి Your future you can't see. మీ భవిష్యత్తు మీరు చూడలేకుండానట్టుగా There is nothing fruitful. ఏది కూడా ఫలవంతంగా లేదు. Oh pastor, our family is a barren life. పాస్టర్ గారు, మా కుటుంబం ఎండిపోయినటువంటిగా ఉంది. Everybody is eating us away. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని తినివేస్తున్నారు. We can't see a future. మా భవిష్యత్తును మేము చూడలేకపోతున్నాం. But God is saying, కానీ దేవుడు చెప్తున్నాడు, supernaturally, అసాధారణమైన విధంగా I will accelerate my blessings over your life in Jesus' powerful name. మీ జీవితంలో నా ఆశీర్వాదాలను వేగవంతం చేయబోతున్నాను యేసుక్రీస్తు శక్తి గల నామములో. Somebody clap and praise Him. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరచండి. Somebody clap and praise. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరచండి. Oh, God is going to do something powerful. దేవుడు శక్తివంతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. The land is barren. భూమి ఎండిపోయింది. Locust has eaten. మిడతలన్నీ తినివేశాయి. Your future you cannot see. మీ భవిష్యత్తును మీరు చూడలేక ఉన్నారు. God says, దేవుడు అంటున్నాడు, supernaturally I will change your destiny. అసాధారణంగా నేను మీ జీవిత గమ్యాన్ని మార్చబోతున్నాను. If I were you, నేనే గనక మీరయ్యుంటే I would have said, నేనేమంటానంటే, I receive it in Jesus' name. యేసు నామములో నేను పొందుకుంటున్నాను అని చెప్తాను. ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. I receive it ದೇವರ ನಾಮ, in Jesus name. ದೇವರ ನಾಮದಲ್ಲಿ In Jesus name. ನಾನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. I receive it. Our family is going to be restored by the power of Jesus Christ. మన జీవితం దేవుని శక్తిగల నామంలో పునరుద్ధరించబడుతుంది. God is not a God, just a God of second chance. దేవుడు ఏదో రెండో అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడైతే కాదండి. He is a God of restoration. ఆయన పునరుద్ధరించే దేవుడై ఉన్నాడు. I want you to understand what I told you just now. నేను మీతో చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. God is not a God, just a God of second chance. దేవుడు ఏదో రెండో అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడైతే కాదండి. Everybody understood? అందరికీ అర్థమైందా? God is not a God of just a second chance. రెండో అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడైతే కాదు. But God is a God of restoration. ఆమేన్, ఆమేన్. దేవుడు పునరుద్ధరించే దేవుడై ఉన్నాడు. You understand? అర్థమైందా? You will go and tell if your son failed in the exam, oh principal, please give a second chance to my son. మీరు మీ కుమారుడు స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లవాడు ఫెయిల్ అయితే గనక రెండో అవకాశం ఇవ్వండి అని అడగొచ్చు. But God does not give you a second chance. కానీ దేవుడు మీకు రెండో అవకాశాన్నే ఇవ్వడు.
but God will restore you into the highest level. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి మిమ్మల్ని పునరుద్ధరించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతున్నాం. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరిచి మరియు ఆశీర్వదించే సందేశాల కోసం ఇన్స్టాగ్రామ్ లో రెవరెండ్ పాల్ తంగయ్య గారు మరియు పాస్టర్ సామి తంగయ్య గారిని ఫాలో అవ్వండి. ఈ మినిస్ట్రీకి మీరు సహాయపడదలిచినట్లయితే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా మీ కానుకలను సమర్పించవచ్చు లేదా నేరుగా 9886411111 కు పంపవచ్చు. అలాగే ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మీకు ప్రార్థన అవసరమైతే రెవరెండ్ పాల్ తంగయ్య గారికి tigerforjesus@hotmail.com కి ఈమెయిల్ చేయండి. మరిన్ని వివరాలు లేదా ప్రార్థన కోసం FGAGK సెంటర్ కి 974241111 నంబర్ కి కాల్ చేయండి.